హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. రేషన్ కార్డులను తొలగించటం జరుగుతుంది. సో ఎవరి తొలగిస్తున్నారు, ఎందుకు తొలగిస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలు దుర్వినియోగం కాకుండా అసలైనటువంటి లబ్ధిదారులకే, పేదవాళ్ళకే అందే విధంగా రేషన్ కార్డులను తొలగించటం జరుగుతుంది. అదేవిధంగా ఈ అనర్హుల యొక్క రేషన్ కార్డులను తొలగించి అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు జారీ చేసేటటువంటి ప్రక్రియనైతే ప్రభుత్వం స్టార్ట్ చేసినట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. అయితే ఎవరి రేషన్ కార్డులు తొలగిస్తున్నారు అని చూసుకున్నట్లయితే ట్యాక్సీ పేయర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ట్యాక్సీ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ రేషన్ కార్డులను తొలగించడం జరుగుతుంది. దాంతో పాటుగా 4 వీలర్ ఎవరికైతే ఉంటుందో ఆ 4 వీలర్ ఉన్న వాళ్ళని కూడా, వాళ్ళ యొక్క రేషన్ కార్డులను కూడా తొలగించడం జరుగుతుంది. అయితే 4 వీలర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాదు, 4 వీలర్ ఉండి అది ట్యాక్సీగా వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రేషన్ కార్డు తొలగించడం లేదు. 4 వీలర్ ఓన్లీ పర్సనల్గా వాడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పర్సనల్గా యూజ్ చేసుకునేటటువంటి 4 వీలర్ కలిగి ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు అయితే తొలగించడం జరుగుతుంది. సో ఈ విధంగా రేషన్ కార్డులను తొలగించి అసలైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాలు అందే విధంగా చేయాలి అనేది ప్రభుత్వం ఉద్దేశం అన్నట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. సో అదేవిధంగా అనర్హుల యొక్క పేర్లను తొలగించి అర్హులైనటువంటి రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలియటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.